రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి నేషనల్ వైడ్‌గా కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఆయనకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఏదైనా ఒక చిన్న లీక్ వచ్చిందంటే మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అనడంలో కూడా నిజంగా సందేహం లేదు. క్లియర్ కట్‌గా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎట్ రైట్ నౌ 'హను రాఘవపూడి' దర్శకత్వంలో ప్రభాస్ అండ్ ఇమాన్వి జంటగా నటిస్తున్నటువంటి మూవీ 'ఫౌజీ'. సో, 'ఫౌజీ'కి సంబంధించినటువంటి మూవీ స్టార్టింగ్ పిక్స్ కూడా సోషల్ మీడియాని ఏ విధంగా షేక్ చేసాయో మనందరికీ తెలుసు. అండ్ పర్టిక్యులర్‌గా ఇమాన్వికి సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్టయితే ఈమె ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇమాన్వి ఒక క్లాసికల్ డాన్సర్, ఒక యూట్యూబర్‌గా చాలామందికి తెలుసు. బట్ ఆమె సడెన్‌గా ప్రభాస్ సరసన నటించబోతుందనేసరికి ఆమెకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓవర్ నైట్‌లో పెరిగిందని చెప్పడంలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇమాన్వికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పుడైతే హను రాఘవపూడి దీనికి సంబంధించినటువంటి అప్డేట్‌ని బయటికి తీసుకొచ్చారో ఇమ్మీడియేట్‌గా అసలు ఇమాన్వి ఎవరు అంటూ గూగుల్ తల్లిని అడగటం మొదలుపెట్టారు నెటిజన్స్ అంతా కూడా. సో, ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చూసారు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని కూడా చూసారు. ఓవర్ నైట్‌లో ఆమె ఫాలోవర్స్ కూడా ఇక లక్షల్లో పెరిగిపోయింది. అది కూడా మనందరికీ తెలుసు. బట్ ఈ సినిమా మీద కూడా చాలామంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. ఎందుకంటే ఇమాన్వి ఒక మంచి ఆమె ఒక క్లాసికల్ డాన్సర్‌గా తెలుసు కాబట్టి ఇందులో ప్రభాస్ సరసన జంట కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైము ఒక కొత్త ఫేస్‌ని ప్రభాస్ పక్కన తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి అది చాలా హ్యాపీ అనిపించింది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించినటువంటి మరో అప్డేట్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదే లేడీ సూపర్ స్టార్ అయినటువంటి సాయి పల్లవి కూడా ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారనేది ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. బట్ దీని మీద క్లారిటీ అయితే లేదు. ఒకవేళ నిజంగా సాయి పల్లవియే గనక ఈ 'ఫౌజీ' మూవీలో యాక్ట్ చేస్తే మరి ఆల్రెడీ ఇమాన్విని హీరోయిన్‌గా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు కదా! మరి సాయి పల్లవి ఏంటి అనేది కూడా నెటిజన్లకు ఉన్నటువంటి డౌట్. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండబోతున్నాయని, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ప్రభాస్ కూడా ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నారనేది, ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్నటువంటి ప్రభాస్ సరసన సాయి పల్లవి ప్రేయస్‌గా చేయబోతుందనేది ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే మాత్రానికి సాయి పల్లవి నటనకి కానీ, సాయి పల్లవి యొక్క బిహేవియర్‌కి కానీ, సాయి పల్లవి యొక్క డ్రెస్సింగ్ స్టైల్‌కి కానీ ఒక పర్టిక్యులర్ అయినటువంటి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఏదైతే యానిమల్ మూవీ డైరెక్టర్ ఉన్నారో సందీప్ రెడ్డి వంగ కూడా ఆయన చేసినటువంటి మాటలు ఆమె సాయి పల్లవి మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా సంతోషింపచేశాయనిపించింది. ఎందుకంటే మొదట సందీప్ రెడ్డి వంగ ఫేమ్ అయినటువంటి మూవీ 'అర్జున్ రెడ్డి'లో సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకున్నారని, మరి సాయి పల్లవిని అప్రోచ్ అయ్యే ముందు ఎవరైతే మేనేజర్స్ ఉంటారో మధ్యలో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి స్టోరీ అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ఇది కొంచెం అడల్ట్ కంటెంట్, సో కొంచెం రొమాంటిక్ డోస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బేసిక్‌గా మన తెలుగు చలనచిత్రంలో రొమాన్స్ అనేది ఒక పర్టిక్యులర్‌గా ఒక బౌండరీస్‌తో ఉంటుంది. అలాంటిది 'అర్జున్ రెడ్డి' తర్వాత తెలుగు చలనచిత్రంలో కూడా ఆ బౌండరీస్ కొంచెం క్రాస్ అయ్యాయేమో అనిపించింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ ఆ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి, లిప్ కిసెస్ కానీ ఇవి కొంచెం ఓవర్‌గా ఉన్నాయి. ఒక రకంగా చిన్నపిల్లలు దీన్ని చూడొద్దేమో అనిపించింది. బేసిక్‌గా కాన్సెప్ట్ యాంగర్ మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసే టైంలో మాత్రానికి ఉన్నటువంటి సీన్స్ మేబీ కథ డిమాండ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే హీరోకు ఉన్నటువంటి క్యారెక్టర్ డిమాండ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం రొమాన్స్ డోస్ అనేది కొంచెం ఎక్కువైంది అనడంలో మాత్రం సందేహమే లేదు. అలాంటి ఒక సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ చాలా క్లియర్‌గా చెప్పారంట, ఆమె స్లీవ్లెస్ వేసుకోవడానికే ఇష్టపడదు, అలాంటిది ఈ లిప్ కిస్‌లకి వీటికి మాత్రం ససేమిరా ఒప్పుకోదు, కాబట్టి దయచేసి మీరు ఈ ప్రాజెక్ట్‌కి ఇంకో హీరోయిన్ చూసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆ మేనేజర్ ఎవరైతే చెప్పారో ఆ రోజు సందీప్ రెడ్డి మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయినాడంట. ఈ అమ్మాయి హీరోయిన్‌గా లాంచ్ అవుతుంది, హీరోయిన్‌గా చేస్తుంది, ఎన్ని రోజులు తాను ఒక బౌండరీస్ పెట్టుకొని తను ఒక బబుల్ తీసుకొని ఆ బబుల్‌లో ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తాను అని చెప్పినటువంటి అంశాలు ఆ రోజు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు 'అర్జున్ రెడ్డి' టైంలో సాయి పల్లవి ఏ విధంగా అయితే ఉందో రైట్ నౌ తండేల్ సినిమా అప్పుడు కూడా సాయి పల్లవి అదే విధంగా ఉంది. బిహేవియర్‌లో చేంజ్ అవ్వలేదు, డ్రెస్సింగ్ స్టైల్‌లో చేంజ్ అవ్వలేదు, తాను ఎంచుకున్నటువంటి కథల్లో కూడా ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ఎక్కడా కూడా ఓవర్ డోస్ అనేది రొమాంటిక్ పరంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఓవర్ డోస్ అనేది లేదు అనేది ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి సాయి పల్లవి ఎంచుకునేటువంటి కథలు కానీ, సాయి పల్లవి వెళ్ళబోతున్నటువంటి తీరు కానీ డిస్కస్ చేయడానికి ఇంకా నో మోర్ అని చెప్పొచ్చు. అంత స్పష్టంగా అంత క్లియర్‌గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక హీరోయిన్ ఇప్పుడు మన డార్లింగ్
డార్లింగ్ పక్కన హీరోయిన్‌గా చేయబోతుందంటే మాత్రానికి నిజంగా అటు ప్రభాస్ ఫ్యాన్స్‌కి, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అంటే సాయి పల్లవి పర్టిక్యులర్‌గా కొంతమంది హీరోస్‌తో పెయిర్‌గా చేస్తే బావుంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ హీరోల యొక్క అభిమానులు కోరుకుంటున్నటువంటి అంశాలివి. అంటే గతంలో మనం చూసాము సాయి పల్లవిని ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ పక్కన చూడాలి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని కొన్ని సినిమాల్లో ఆయన పర్టిక్యులర్‌గా ఇలానే ఉంటారు, ఇలానే చేస్తారనేది కొన్ని బౌండరీస్ ఉన్నాయి కాబట్టి ఇలా బౌండరీస్ ఉన్నటువంటి హీరో, హీరోయిన్ కలిస్తే ఏ విధంగా ఉంటది అనే కోణంలో చాలామంది మాట్లాడుకున్నటువంటి అంశాలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ పక్కన సాయి పల్లవి నటించబోతుందంటే మాత్రానికి నిజంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక జంబో ప్యాక్ బిర్యానీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ నటనకి సెపరేట్ అయినటువంటి ఫ్యాన్ బేస్, ఈయన నటనకి సెపరేట్ అయినటువంటి ఫ్యాన్ బేసు, ఈయన కటౌట్‌కి ఫ్యాన్స్ ఉంటే ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్స్‌కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఓవరాల్‌గా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. బట్ ఇదే గనక నిజమైతే మాత్రానికి మరోసారి చెప్పొచ్చు అటు ఇద్దరి ఫ్యాన్స్‌కి కూడా జంబో ప్యాక్ బిర్యానీ అనే చెప్పొచ్చు.